హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ముఖ్యంగా ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళందరి కోసం కూడా ఒక అదిరిపోయే అమేజింగ్ అప్లికేషన్ పర్చేజ్ చేస్తున్నాను. సో బేసిక్ గా ఏంటంటే ఎవరైతే ఎక్కువ మ్యూజిక్ ని ఇష్టపడతారో అండ్ పాడుతుంటారో వాళ్ళందరికీ కూడా బ్యాక్గ్రౌండ్ లో వోకల్ అనేది రిమూవ్ చేసి కేవలం మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించిన MP3 మాత్రమే కట్ చేసే విధంగా యాప్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు, లేకుంటే సాఫ్ట్వేర్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఆండ్రాయిడ్ వర్షన్ లో ఒక అదిరిపోయే అప్లికేషన్. ఇందులో మీరు మీకు కావాల్సిన వోకల్స్ ని రిమూవ్ చేయొచ్చు, మీకు కావాల్సిన మ్యూజిక్ ని రిమూవ్ చేసి వోకల్ ని మాత్రమే సేవ్ చేయొచ్చు, లేకుంటే పర్టికులర్ గా ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే అవసరం లేదో ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ని మీరు క్యాన్సిల్ చేసి మిగతా వాటన్నిటిని కూడా మీరు సేవ్ చేయొచ్చు. నిజంగా పవర్ఫుల్ అంటే పవర్ఫుల్ అప్లికేషన్ అండి. ఇంతవరకు అయితే నేను ఇలాంటి యాప్ అయితే చూడలేదు. ఇది ఖచ్చితంగా ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. మీరు మ్యూజిక్ ని సేవ్ చేసుకొని మీ యొక్క వోకల్ ని కూడా యాడ్ చేసి సాంగ్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మరి అలాంటి ఒక మంచి అప్లికేషన్ మీరు పొందే ముందు మన ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే మర్చిపోవడం ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఎన్నో సరికొత్త అప్డేట్స్ ని పొందుతుండండి. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క అప్లికేషన్ పేరు మోయిసెస్. ఈ యాప్ కి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక వెబ్సైట్ లింక్ ద్వారా ఇచ్చాను. అక్కడి నుంచి మీరు దీన్ని ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఏదో ఒక మీ యొక్క ఐడితో. సో వన్స్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మెయిన్ పేజ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది. ఈ యొక్క ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏదైనా సోషల్ మీడియాలో ఉన్న MP3 ఫైల్ ని నేరుగా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు, లేకుంటే మీ మొబైల్లో ఉన్న ఏదో ఒక ఫైల్ మేజర్ లోని MP3 ని యాడ్ చేయొచ్చు. సో నేనేం చేస్తానంటే ప్రేమించే ప్రేమవ అనే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది, శ్రేయా ఘోషాల్ పాడింది. అండ్ అందులో ఇన్స్ట్రుమెంట్స్ చాలా క్లాసికల్ గా ఉంటాయన్నమాట. ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా ఏఆర్ రహమాన్ అదరగొట్టాడు. అండ్ దానికి సంబంధించిన ఒక MP3 ఫైల్ అంటే రింగ్ టోన్ లాగా నేను కట్ చేసుకున్నాను, టోటల్ సాంగ్ కాకుండా. సో యొక్క సాంగ్ ని నేను ఇందులో యాడ్ అయితే చేస్తాను. సో అక్కడ మీరు గమనిస్తే నేను దీన్ని ఒక చిన్న బిట్ లాగా ఆల్రెడీ MP3 కట్టర్ లో కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ మీకు ఫుల్ సాంగ్ అనుకోండి ఒక 5-6 నిమిషాలు టైం పడుతుంది. సో మీకు చిన్న బిట్ అయితే 1 లేదా 2 నిమిషాలు ఇది అనలైజ్ అయితే చేసుకుంటుంది. సో ఇక్కడ అడుగుతుంది అనమాట 2 ట్రాక్ సపరేషన్ లేకుంటే 4 ట్రాక్ సపరేషన్ అనేసి. సో ఇందులో మనం ఎక్కువగా 4 ట్రాక్ సపరేషన్ సెట్ చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో దీన్ని నేను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పైన ట్యాప్ చేస్తున్నాను. మరొక ఆప్షన్ కూడా ఉంది, 5 ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సో దాన్ని అయితే మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. అది అంత అయితే అవసరం లేదని నేను అనుకోవడం. సో ఓకే ఫ్రెండ్స్, ఫైల్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ యొక్క సాంగ్ అనేది ఇక్కడ చూడండి ప్రాసెసింగ్ అని ఉంది కదా, ఇక్కడ ప్రాసెసింగ్ చేయబడుతుంది అనమాట. దాని తర్వాత మళ్ళీ మీరు దానిపైన ట్యాప్ చేస్తే ఇది డౌన్లోడ్ చేసుకునేసి నేరుగా ఎడిటింగ్ జోన్ లోకి అయితే తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, మనకు సాంగ్ అయితే యాడ్ చేయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే వోకల్స్ ఫస్ట్ ఆప్షన్ అంటే మన వాయిస్ అనమాట. అండ్ ఇక్కడ డ్రమ్స్, బేస్, అదర్స్. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం కంట్రోల్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ మనం దీన్ని ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది. సో చూసారు కదా, మనకు కంప్లీట్ సాంగ్ వస్తుంది. అంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ ప్లే అవుతున్నాయి. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, వోకల్ మొత్తం డౌన్ చేశాను. సో చూడండి, అస్సలు ఎక్కడ కూడా వాయిస్ రావట్లేదు. మీరు బాగా గమనించండి, ఎక్కడ కూడా వాయిస్ రావట్లేదు. సో దాని తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ డ్రమ్స్ తగ్గించేస్తున్నాను. సో దాని తర్వాత ఇక్కడ నేను బేస్ తగ్గించేస్తున్నాను, అదర్స్ కూడా తగ్గించేస్తున్నాను. ఇంకేం రావట్లేదు. ఇప్పుడు చూడండి మ్యాజిక్. సో కేవలం వోకల్స్ మాత్రం పెంచుతున్నా. ఫ్రెండ్స్, ఎలా ఉంది? అదిరిపోయింది కదా. సో ఈ విధంగా మీరు కేవలం వోకల్స్ కావాలంటే వోకల్స్ పెంచుకోవచ్చు, లేకుంటే కేవలం మీకు మ్యూజిక్ కావాలి అనిపిస్తే మీరు కంప్లీట్ గా మ్యూజిక్ ని మాత్రమే ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం మందికి ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలన్నమాట. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని సపరేట్ గా డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ యొక్క ఓన్ వాయిస్ ని అందులో యాడ్ చేసి వాళ్ళు చాలా ఆనందపడుతుంటారు. ఎవరికైనా వాళ్ళు సెండ్ కూడా చేస్తుంటారు అనమాట. అండ్ ఏదైనా కాంపిటీషన్లకు వాళ్ళ వాయిస్ ని వినిపించడానికి ఇది ఒక మంచి రూట్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఇదేంటంటే లెఫ్ట్ రైట్. ఇది ఎప్పటికీ కూడా మీరు దీన్ని ఐడిలో అంటే సెంటర్ లో ఉంచండి, ఏం మార్చకండి. సో అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. దీన్ని మీరు సేవ్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ వెళ్ళి మీరు ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఏంటి ఇవన్నీ కూడా చాలా వచ్చేసి ఇక్కడ మీరు ఏంటంటే ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం మీకు వోకల్ కావాలంటే ఇక్కడ మీరు వోకల్ బటన్ పైన ట్యాప్ చేసి సేవ్ చేయండి. కేవలం మీకు డ్రమ్స్ కావాలంటే మీరు ఇక్కడ MP3 బటన్ పైన ట్యాప్ చేసి ఇట్లా సేవ్ చేసుకోవచ్చు కేటగిరీ వైజ్ గా. ఇప్పుడు నాకు కావాల్సింది అంటే ఓన్లీ వోకల్ కావాలి. సో MP3 బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ ఫైల్ మేనేజర్ లో మనకు నచ్చిన ప్లేస్ లో మనం దీన్ని సేవ్ అయితే చేసుకోవచ్చు.
సో ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తున్నాను. సో డౌన్లోడ్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ కొట్టేశాను అంతే. సో ఇది ఏదో చోట అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి వోకల్స్ MP3 ఉంది కదా, ఇదే అనమాట. ఇప్పుడు నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇంతకంటే మంచి క్వాలిటీ మీకు ఏ అప్లికేషన్లో కూడా ప్రెసెంట్ ఆండ్రాయిడ్లో లేదు. సో డెఫినెట్గా మీ అందరికీ ఇది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంత మంచి అప్లికేషన్ని మన ఛానల్ ద్వారా మీరు పొందుతున్నందుకు గాను ప్లీజ్ మర్చిపోకుండా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ని మీకు ఎప్పటికప్పుడు కావాలంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. మరో సరికొత్త టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బై.